early compaction of grade 1 embryo అనేది క్వశ్చన్. కంపాక్షన్ అంటే యాక్చువల్లీ డే 3 నుంచి డే 4 కి ప్రయాణించిన ఎంబ్రియో అంటే గ్రో అయిన ఎంబ్రియో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడలర్ స్టేజ్, మోర్ దెన్ 8 సెల్ స్టేజ్. ఆ టైంలో ది ఎంబ్రియో విల్ స్టార్ట్ కాంపాక్టింగ్ అనమాట. అది తొందరగా ఉండకూడదు, అలా అని స్లోగా ఉండకూడదు, కరెక్ట్ గా టైం కి జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూజికల్ షోలో, ఒక ఆర్కెస్ట్రాలో అందరూ కరెక్ట్ గా బీట్ ఎలా కొడితే అది హిట్ అవుతుందో, ఇది కూడా అంతే. ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీకి సెల్ డివిజన్ అన్నది కరెక్ట్ టైంలో వెన్ ఇట్ ఈస్ ప్రొసీడింగ్ ఫ్రమ్ డే 3 టు డే 4 ఎంబ్రియో మోరల్ అట్ దట్ టైం అది కాంపాక్షన్ ఎంబ్రియో. సో అది కరెక్ట్ గా ఆ టైంలో వస్తే అది ఇట్ విల్ గివ్ రైస్ టు సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ. జనరల్ గా ఏంటంటే బిజీ ఐవీఎఫ్ ల్యాబ్ లో మోడలర్ స్టేజ్ లో ఫ్రీజ్ చేసి దాన్ని తా చేసి నెక్స్ట్ డే అది బ్లాస్టోసిస్ట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే the chances of success ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ దిస్. సో ఎంబ్రియో ఎప్పుడు కూడా స్లో ఉండకూడదు, ఫాస్ట్ ఉండకూడదు. స్టిల్ ఫాస్ట్ ఇస్ బెటర్ వెన్ కంపేర్ టు స్లో అంటే జనరల్ గా ఏంటంటే దాంట్లో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ, క్రోమోజోమల్ లోపాలు కానీ, లేకపోతే దానిలో ఉన్న డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ వల్ల కానీ, రకరకాల రీజన్స్ వల్ల అది స్లో డివిజన్స్ రావచ్చు. సో జనరల్లీ కంపేర్ టు ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్ టైమ్లీ గ్రోయింగ్ డివిజన్స్ తో కంపేర్ చేస్తే స్లో ఈజ్ నాట్ గుడ్ అన్నమాట. జనరల్లీ దే డోంట్ సెలెక్ట్ అన్లెస్ వేరే ఆప్షన్ లేకపోతే తప్ప. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ కాంపాక్టింగ్ ఎంబ్రియో.